ఆత్మ గౌరవం లేని మనిషి మనిషే కాదు. అలాంటి వ్యక్తి మీ భార్య కావాలనుకుంటే ఈ చెట్టుకో తాళి కట్టాల్సింది. నాలాంటి చదువుకున్న దానిక లోకంలోని చదువంతా నేను చదవలేదు, కానీ మిమ్మల్ని మాత్రం పూర్తిగా చదివాను. మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీరొక మూసిన పుస్తకం అని, దాని నిండా ప్రేమ ఉందని భ్రమపడ్డాను. వెళ్ళిపో అని బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం భయపడే మనిషిని కాను. కానీ పెళ్లి అనే గొలుసు మన ఇద్దరిని కట్టిపడేసింది. అదంత సులభంగా తెగదు. ఎందుకు తెగదు? వివాహ జీవితం కాలడం ప్రారంభించాక విడాకులు పెట్టుకోవడం చాలా చాలా మంచిది. విడాకుల వద్దండి, నాకు అన్యాయం చేయకండి, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అంటూ గడగడ వణుకుతూ కన్నీళ్లతో మీ కాళ్ళని కడుగుతాననుకున్నారా? మీ గూళ్ళ ధనం రాసులాసులుగా ఉండొచ్చు, కానీ నా గుండెల్లో అభిమాన ధనం పర్వతంలా ఉంది. ఈ మేఘన ప్రాణాలైనా వదులుతుంది గాని పాదాల్ని మాత్రం